హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ కొత్త తరం నాయకులను ప్రోత్సహించే వ్యక్తి అని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అవసరమైతే తన పదవి వేరే వాళ్లకైనా ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు న్యాయం జరగాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ చాలా కష్టపడి పనిచేశారని తెలిపారు. ఆయనకు ఏ పదవి ఇవ్వాలనేది వాళ్ల పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని నాదెండ్ల ఎవరికి ఎవరు చెక్ పెట్టనున్నారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని, సుదీర్ఘ రాజకీయాలు చేసిన నేతగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఆయనకు చెక్ పెట్టే అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ వర్మకు పదవి రావడానికి సహకరిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు. అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని నిలబడతారు ఆయన. ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.